హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే మసాలా మ్యాగీ అండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. తర్వాత దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకా మీ దగ్గర ఉన్న ఇప్పినో లేకుంటే మ్యాగీనో ఏదో ఒకటి తీసుకొని మీకు ఎన్ని బంచెస్ అంటే ఎన్ని రోల్స్ మ్యాగీ కావాలో అన్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక రెండింటితో చేస్తున్నా. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న మ్యాగీస్ని అయితే ఇందులో వేసేసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఒక 90% వరకు కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ అయింది అని మీకు అనిపించిన తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టి వాటర్తో కలిపి స్ట్రైన్ చేసేయండి. కొంచెం కూల్ వాటర్ కూడా యాడ్ చేయండి, అప్పుడు ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఒక 2 ఎగ్స్ వేసుకొని మంచిగా స్క్రంబుల్ చేసుకోండి. ఎగ్ని మంచిగా కుక్ చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లోనే చేసుకోండి, ఏం కాదు. నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి చాలు. మీకు మంచి టిప్ ఏంటంటే మీ పిల్లలు ఏ వెజిటేబుల్స్ తినరో అవన్నీ అందులో వేసేసేయండి. మ్యాగీ కాబట్టి అందులో ఏమున్నాయో చూడరు, చక్కగా తినేస్తారు. ఇప్పుడు వేసిన వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సార్ట్ చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మ్యాగీని అయితే ఇందులో వేసేయాలి. అండ్ అంతా ఈవెన్గా కలిసేటట్టు ఒకసారి జస్ట్ కలుపుకొని ఇప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోకి కారం టేస్ట్ ఉండదు, ఎగ్ వేసాం కాబట్టి పెప్పర్ చాలా బాగుంటుంది. సో సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని నెక్స్ట్ మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. కలిపేటప్పుడు కొంచెం మెల్లగా కలపండి, ఎందుకంటే ఆ మ్యాగీ బ్రేక్ అయిపోయి ముద్దలాగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇది చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. సో వీక్లీ ఒక 2-3 టైమ్స్ చేసి ఇచ్చినా నాట్ అట్ ఆల్ ప్రాబ్లం. చివరిలో మ్యాగీ మసాలా అయితే వేసేసి మంచిగా కలిపేసి దించేస్తే చాలు. మసాలా వేసిన తర్వాత ఎంతసేపు అవసరం లేదు స్టవ్ మీద ఉంచడం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.